యెమెన్లో కేరళ నర్సు నిమిషకు ఉరి శిక్ష వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మృతుడు తలాల్ కుటుంబం బ్లడ్ మనీ ఆఫర్ను తిరస్కరిస్తోంది. నిమిషను బాధితురాలిగా కాకుండా దోషిగా చూడాలని తలాల్ కుటుంబం డిమాండ్ చేస్తోంది. అయితే కేరళ మత పెద్ద అబూ బాకర్ జోక్యంతో నిమిషకు ఉరి శిక్ష వాయిదా పడింది. ప్రస్తుతం యెమెన్ అధికారులతో పాటు బాధిత కుటుంబంతో అబూ బాకర్ చర్చలు జరుపుతున్నారు. నిమిష ప్రియను కాపాడేందుకు బాధితుడి కుటుంబానికి 8,60,00,000 రూపాయలు బ్లడ్ మనీగా ప్రియ కుటుంబం అందించేందుకు సిద్ధమైంది. కానీ వాళ్ళు అందుకు ఒప్పుకోవడం లేదు. ఎవరు ఎంత చెప్పినా డబ్బుతో రక్తాన్ని కొనలేరని బాధితుడు తలాల్ కుటుంబం అంటోంది. యెమెన్లో హూతీ ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని కేరళ మత పెద్ద అబూ బాకర్ ప్రకటించారు. దీంతో ఈ కేసు చివరికి ఎటు మలుపు తిరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై డీటెయిల్స్ తేజస్వి లైవ్లో అందిస్తారు. తేజస్వి, కేరళ నర్సును బాధిత కుటుంబం క్షమించేది లేదంటోంది. మరి నర్సు ముందున్న ఆప్షన్స్ ఏంటి? రైట్ సూర్య, గత కొన్ని రోజులుగా నిమిష ప్రియ ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అంటే గతంలో ఈ సౌత్ ఈస్ట్కి వెళ్ళి ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కొని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నిమిష ప్రియ ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అండ్ దీనికి కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అండ్ ఈ కేసుతో అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ అనేవి, ఒక దేశాల మధ్య దౌత్య సంబంధాలు అనేవి ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది ఈ కేస్ మనందరికీ ఒక కేస్ స్టడీ లాగా ఉంది అనే చెప్పాలి. ఎందుకంటే మనం అంటే ఇండియా ఇంత పలుకుబడి ఉండి అంటే ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి కూడా ఎందుకు యెమెన్ నుంచి నిమిష ప్రియని వెనక్కి తీసుకురాలేకపోయింది అండ్ ఈ ఉరి శిక్ష నుంచి బయటకు తీసుకురాలేకపోయింది అనేది అందరూ ఆలోచిస్తున్న విషయం. ముఖ్యంగా చూసుకుంటే 2014 వరకు ఇండియాకి యెమెన్కి మధ్య చాలా మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత యెమెన్లో హౌతీస్ ఎప్పుడైతే దాన్ని ఆక్యుపై చేయడం జరిగిందో అప్పటి నుంచి అసలు అక్కడికి ఎవరు వెళ్ళవద్దు ఇండియా నుంచి అని అక్కడి నుంచి రాకపోకలు అవి ఆపేయడం జరిగింది. అండ్ 2015లో అక్కడ మన దౌత్య కార్యాలయం కూడా ఉంది. ఏదైతే యెమెన్ ఇప్పుడు నిమిష ప్రియ ఏ జైల్లో అయితే ఉందో సనా జైల్లో ఆ ఏరియాలోనే దౌత్య కార్యాలయం ఉండడం జరిగింది. అండ్ అది అక్కడి నుంచి తీసేయడం జరిగింది. అక్కడున్న ఒక 5,000 మందిని ఇండియన్స్ని ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకురావడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అప్పటికే నిమిష ప్రియకి అక్కడ క్లినిక్ ఉండడం వల్ల తను తిరిగి రాలేకపోయింది. అండ్ అదే సమయంలో అక్కడ మనకి అంటే హౌతీస్ ఆక్యుపై చేసిన తర్వాత యెమెన్తో సంబంధాలు లేవు. అలాంటి సమయంలో అక్కడ నిమిష ప్రియ ఇలాంటి కేసులో ఇరుక్కుపోవడం, జనరల్గా మనం యెమెన్లో చూసుకుంటే ఈ హత్య చేయడం, తన పొట్టకూటి కోసం అక్కడికి వెళ్ళి కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ హత్య చేయడం జరిగింది. అండ్ అక్కడ 2017 నుంచి ఇప్పటి వరకు తను జైల్లోనే ఉంది. జనరల్గా యెమెన్లో షరియా లా అనేది అమల్లో ఉంటుంది. అండ్ ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే హత్య చేయడం జరిగిందో వెంటనే ఆ అవతల మనుషులకి అంటే ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి ఉరిశిక్ష వేయడం జరుగుతుంది. కానీ ఇండియన్ గవర్నమెంట్ విశ్వ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నం చేయడం వల్ల ఇప్పటి వరకు అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. అండ్ ఈరోజు నిమిషప్రియ బతుకుంది అంటే ఖచ్చితంగా మనం అప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్స్ విదేశాంగ సహాయక శాఖ మంత్రి వికే సింగ్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన అప్పుడు హౌతీ గవర్నమెంట్కి ఒక లేఖ రాయడం జరిగింది దీన్ని పోస్ట్పోన్ చేయమని. అండ్ అప్పటి నుంచి పోస్ట్పోన్ అవుతూ ఈ జూలై 16 ఖచ్చితంగా అంటే నిన్న ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది అని అందరూ అనుకున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు మీద కూడా ప్రెషర్ పెట్టారు. కానీ సుప్రీంకోర్టు కూడా మేమేం చెయ్యలేము, షరియా లాస్ అంత కఠినంగా ఉన్నాయి అని చేతులు ఎత్తేయడం జరిగింది. వాళ్ళు చేయగలిగిన ప్రయత్నాలు గత 7-8 సంవత్సరాల నుంచి చేస్తూ వచ్చారు. ఇంకా చేయి దాటిపోయింది అని అనుకుంటున్న టైంలో ఒక ఓవర్ నైట్లో మళ్ళీ తన ఉరిశిక్ష ఏదైతే ఉందో అది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఇది ఖచ్చితంగా అందరికీ చాలా షాకింగ్గా అనిపించింది. దీనికి ఖచ్చితంగా ఒకే ఒక కారణం అబూ బాకర్ ముస్లియార్, గ్రాండ్ ముఫ్టీ ఆఫ్ ఇండియా. ఆయనకి అక్కడున్న సంబంధాలతో చర్చలు జరిపి ఒక ఓవర్ నైట్లో జూలై 15 రాత్రి చర్చలు జరపడం జరిగింది. అండ్ ఈ చర్చల్లో ఎవరైతే చనిపోయాడో తలాల్ అబ్దుల్ మెహదీ, అతని తమ్ముడు అండ్ నిమిష ప్రియ లాయర్ ఎవరైతే ఉన్నారో సుభాష్ చంద్రన్, అండ్ ఒక 2020లో సేవ్ నిమిషా ఇంటర్నేషనల్ కౌన్సిల్, నిమిష ప్రియ ఇంటర్నేషనల్ కౌన్సిల్ అని ఒకటి పెట్టడం జరిగింది. ఇది ఎందుకు పెట్టారు అంటే ఈ బ్లడ్ మనీ అనేది కలెక్ట్ చేయడానికి 2020లో ఇది పెట్టడం జరిగింది. బ్లడ్ మనీ అంటే ఇప్పుడు అక్కడ నిమిష ప్రియ ఈ కేసులో ఇరుక్కుంది కాబట్టి ఎవరైతే హంతకుడు ఎవరైతే చనిపోయారో మెహదీ, అతని ఫ్యామిలీ మెంబర్స్ కనుక
డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఈ కేసు నుంచి బయటకు వచ్చేయచ్చు. అది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మాత్రమే. అది వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే తన ముందు ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ ఉరిశిక్ష ఫేస్ చేయడమే. ఈ రెండు పరిష్కారాలు ఉన్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆప్షన్ మాత్రమే తనకు ఆ బ్లడ్ మనీ అనేది. అండ్ ఇప్పటి వరకు ఈ బ్లడ్ మనీని అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదనే తెలుస్తోంది. అండ్ ఇంకొక విషయం కూడా, తన లాయర్ ఎవరైతే ఉన్నారో తను అసలు వాళ్ళతో సంప్రదింపులు జరపలేదు. లాయర్ సంప్రదింపులు జరపడానికి ఎక్స్ట్రా మనీ డిమాండ్ చేస్తున్నట్లు కూడా ఒక వార్త వినిపిస్తోంది. అసలు ముందు అండ్ ఇంకా అతని తమ్ముడు వచ్చి మాకు మనీ వద్దు, మాకు న్యాయం కావాలి, ఆమె హంతకురాలు కాబట్టి ఆమెను ఉరిశిక్ష వేయాలని కూడా చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో బ్లడ్ మనీ యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ ఈ కౌన్సిల్ ఏదైతే పెట్టారో 2020లో దాని ద్వారా 1 మిలియన్ రియాల్స్ అయితే ఇప్పటి వరకు కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇంకా ఇది పోస్ట్పోన్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీతో కన్సల్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేసి ఈ మనీ ఇచ్చేసి నిమిషప్రియని బయటకు తీసుకురావడం తప్ప ఇంకొక ఆప్షనే లేదు. అండ్ అక్కడి గవర్నమెంట్ ఈ షరియా లా ప్రకారం తను చేసిన తప్పుని చూస్తున్నారు కానీ దీని వెనక ఉన్న ఆధారాలను కూడా పట్టించుకోవట్లేదు. ఇలాంటి కఠినమైన శిక్షలు అక్కడ అమలు చేస్తారు కాబట్టి నిమిషప్రియని బయటకు తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ చూపించినా చాలా కష్టం అవుతుంది సూర్య.